నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా? ఎంత ప్రేమ? నాకు నీ ప్రేమ గుర్తుగా తాజ్మహల్ కట్టించేంత డబ్బు లేదు, కానీ నాకు బాగా డబ్బు ఉంటే నీకు ఇంకో తాజ్మహల్ కట్టించాను తెలుసా నీకు? అవునా? నిజంగా నీకు అంత ప్రేమే ఉంటే ఉంది బుజ్జి. కూరగాయలు కట్ చేసి, అంట్లు తోమి, బట్టలు ఉతికి, ఇల్లు ఉడ్చి, ఇల్లు తుడిచి, ఈ పనులన్నీ చేయి నా మీద ప్రేమ ఉంటే. ప్రస్తుతానికి గిన్నెలు ఉన్నాయి, కానీ కొంచెం పోయి గిన్నెలు తోమవా? ఏ బుజ్జి, మీ తమ్ముడు వస్తున్నాడంట, తినడానికి ఏం తెప్పించమంటావు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పిజ్జా. వాడికి థమ్సప్ అంటే బాగా ఇష్టం, థమ్సప్. ఇంకా ఫిష్ ఫ్రై కూడా తెప్పించు. ఓకేనా? సరే బుజ్జి. విన్నావా కదా బామర్ది, అవన్నీ వస్తా తీసుకొని రా. పక్కాగా మధ్యలో మర్చిపోకుండా థమ్సప్ మాత్రం పక్కాగా తీసుకొని రా, సరేనా? అదేంటి కదా తెచ్చేది? వాడు వస్తాడు కదా, తీసుకొస్తాడు, ఇంకెందుకు? నేను లేదు. అమ్మమ్మ, నాకు కొంచెం అన్నం పెట్టవా? నా మనవరాలకి నా చేత పెట్టుకొని ఇష్టం. అదేంటి వదిన, ఆమె ముస్లామా కదా, లేలాక లేచి వెళ్ళి పెడుతూ ఉంది కదా, నువ్వు వెళ్ళి పెట్టుకొని తినచ్చు కదా. అలా లేవలేక లేచి వెళ్ళి పెట్టినా వాళ్ళకి వాళ్ళ చేతులతో పెట్టానన్న తృప్తే ఉంటుంది తప్పితే అలా ఇబ్బందిగా ఫీల్ అవ్వరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయినా నాకు మా అమ్మమ్మ చేత పెట్టించుకొని తినడమే ఇష్టం. ఎప్పుడో ఒకసారేగా మా అమ్మమ్మ వచ్చేది. డామినోస్ పిజ్జానా అండి? నేను ఒక లార్జ్ పిజ్జా ఆర్డర్ చేశాను. 4 పీసెసే కావాలి. అది 8 పీసెస్ తింటే మళ్ళీ నేను లావ్ అయిపోతాను. జీ, ఆకలి అవుతుంది. ఇదిగో. అరే ఏంట్రా ఇది? ఏంది ఇది? సబ్బాస్ వస్తుంది. అదా వింపులిహార. వింపులిహార? నిమ్మకాయ చింతపడి పులిహార, వింపులిహార ఏంది? అంటే విమ్ సోప్ లో 100 నిమ్మకాయల శక్తి ఉంటదని చెప్పారు కదా, అందుకని ఇంట్లో ఎటు నిమ్మకాయలు లేవు, అందుకని విమ్ సోప్ వేసేసి కలిపేశా. అమ్మ బాబాయ్, నిన్ను భరించడం కష్టం. లక్ష్మి, సారీ చెప్పు. సారీ చెప్తావా లేదా? సరే సారీ. అడగగానే నువ్వు సారీ చెప్పావంటే ఏదో తప్పు చేసావు. ఏం తప్పు చేసావో చెప్పు. చెప్పు నాకు ఇప్పుడే. నేనే తప్పు చేయలేదే. నువ్వు ఇప్పుడు ఆ తప్పేందో చెప్పకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేవును. చెప్పు నువ్వు ముందు, ఫస్ట్ చెప్పు త్వరగా. అబ్బా, నిజంగా నేను తప్పు చేయలేదే. ఏం లేదే, నేను పెళ్లి చేసుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. అంతేనా?